వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో చూడండి, మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ సమ్మర్లో ఎక్కువ డీహైడ్రేషన్ ప్రాబ్లం అవుతుంది, ఒంట్లో బాగా వేడి చేస్తుంది కదా. సో అలాంటప్పుడు మనకు చక్కగా యూజ్ అయ్యే, మనకు ఎలాంటి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒంట్లో చల్లదనాన్ని ఇచ్చే జ్యూస్ అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది జ్యూస్ అనడం కంటే షర్బత్. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇలా ఒక స్పూన్ సబ్జా సీడ్స్ ఇలా గ్లాస్లో వేసి నానబెట్టేసుకున్నాను. మనం ఇలా ప్రిపేర్ చేసుకునే ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ ముందు కానీ ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే మనకి ఇవంతా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను పటిక బెల్లం కొంచెం ఇట్లా క్రష్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ ఏంటంటే మనకు సమ్మర్లో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేవి బాగా డిహైడ్రేట్ అయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి మన బాడీలోంచి వెళ్ళిపోతాయి కదా. సో అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకు అవి రీబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో జీలకర్ర మనకు చల్లదనాన్ని ఇస్తుంది. ఈ పటిక బెల్లం మనకు చక్కెరకు బదులుగా మనం దీన్ని వాడుతున్నాము. ఇది కూడా మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. సో చూడండి, ఒక లెమన్ అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనమైతే ప్రిపేర్ చేసేసుకుందాం. సో నేనైతే లెమన్ జ్యూస్ తీసేసుకున్నాను, ఒక పెద్ద లెమన్. సో ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి పటిక బెల్లం. సో ఇవన్నీ ముందుగానే యాడ్ చేసి మనం కొంచెం కరిగించుకున్న తర్వాత మనం ఎక్కువ క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేయాలి. సో ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసి మనం ఇవి బాగా మనకి పటిక బెల్లం అనేది కరిగేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం మనకి పటిక బెల్లం అనేది కరిగేదాకా మిక్స్ చేసేసుకొని మనం నానబెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్, అవి ఇందులో వేసేస్తున్నాను నేను. ఇంత కప్పు మనకు 2 కప్పుల ఈ షర్బత్ అయితే ప్రిపేర్ అవుతుందండి. సో ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకున్నాను. సో మనకు క్వాంటిటీ చూసుకొని టేస్ట్ మీకు ఎక్కువ స్వీట్గా కావాలంటే కొంచెం ఎక్కువ పటిక బెల్లం వాడండి. నేనైతే ఇంత సైజ్ 2 గ్లాసులకైతే నేను వాడిన క్వాంటిటీ మీరు చూసారు కదా. సో సాల్ట్ అయితే మనకు టేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది, మనకు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది మన బాడీలో ఉండేలా చూసుకుంటుందండి. సో అందుకే సాల్ట్ కంపల్సరీ వాడుకోవాలి. షుగర్కి బదులు పటిక బెల్లం వాడుకుంటే మనకు చల్లదనానికి చల్వ, హెల్త్కి హెల్త్ ఉంటుందన్నమాట. సో నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అనేది మనం పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో చూడండి, చక్కగా షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే. మనం అలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. మీకు కావాలనుకుంటే ఒక ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు, చల్లగా ఉండాలనుకుంటే. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.